జీసస్ అండ్ ఐ విష్ యూ రిజరెక్షన్ డే. మీ అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే రిజరెక్షన్ ఇస్ ఎ బ్లెస్డ్ హోప్. పునరుద్ధానము ఒక జీవనకరమైన నిరీక్షణ. అసలు రిజరెక్షన్ అంటే ఏంటి చూద్దాం. మనిషి శరీరాలతో జీవంతో మృతుల్లో నుండి లేవడం పునరుద్ధానం అంటారు. చనిపోయిన వారు శరీరంలో మారి మళ్ళీ తిరిగి లేవడాన్ని రిజరెక్షన్ అంటారు, అంటే పునరుద్ధానం అంటారు. ర్యాప్చర్ సమయంలో క్రీస్తులో మృతుల పునరుద్ధానం ప్రతి క్రైస్తవునికి ఒక ఆశీర్వాదమైన నిరీక్షణ. ర్యాప్చర్ సమయంలో అంటే ర్యాప్చర్ టైంలో ఫస్ట్ క్రీస్తునందు మృతులుగా ఉన్నవారు రిజరెక్ట్ అవుతారు, అంటే పునరుద్ధానం చెందుతారు. ఇది మన క్రైస్తవులు అనగా బిలీవర్స్ ఆఫ్ క్రైస్ట్కి ఒక ఆశీర్వాదకరమైన నిరీక్షణ. యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచి మరణాన్ని జయించినట్లే యేసుక్రీస్తు నందు విశ్వాసం నుంచి మరణించిన వారు యేసు పరలోకంలో నుండి ఆకాశంలో తిరిగి వచ్చినప్పుడు తిరిగి లేపబడతారని సత్యము క్రైస్తవ విశ్వాసం ఎదుర్కొన్నారు. ఎలాగైతే మన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి మూడో దినాన లేచి ఉన్నారో, అలాగే ఆయన విశ్వాసులైన మనం ఒకవేళ ఆ ర్యాప్చర్ ముందే చనిపోయినట్లయితే ఆ ర్యాప్చర్ సమయంలో మనం కూడా పునరుద్ధానం అవుతాం. Resurrection of Christ is fundamental doctrine of Christianity. The resurrection time of believers died in Christ during rapture. ఒకవేళ బిలీవర్స్ ఆఫ్ క్రైస్ట్ ర్యాప్చర్ ముందే చనిపోయినట్లయితే ఇలాగా ఈ పిక్చర్లో చూసినట్లు మనం ఆయన ర్యాప్చర్ టైంలో రిజరెక్ట్ అవుతాం. ఇప్పుడు మనం పాస్ట్లోకి వెళ్తే జూయిష్ కల్చర్లో మనకి 2 రిలీజియస్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. వాటి నేమ్స్ ఏంటంటే పరిసయ్యులు మరియు సద్దుకాయులు. ఈ యొక్క 2 రిలీజియస్ గ్రూప్స్ అయితే జూయిష్ కల్చర్లో ఉండేవి. ఈ పరిసయ్యులు అన్నవారు మధ్య తరగతి ప్రజలు, సద్దుకాయులు ఉన్నత తరగతి ప్రజలు. అంటే ఈ యొక్క